చంద్రనా. ఓ నవాజా, ఇంకా మేము గుర్తున్నామా? ఏంట్రా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ నీ వ్యాపారం ఎలా ఉంది? టౌన్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసే పనిలో ఉన్నాను. చూసి నేర్చుకోరా. ఎవరి కర్రా ఇది? నాకు తెలిసిన ఫ్రెండ్ది. ఓకే ఓకే, నమ్మేశాను. రా. రే ఒక మాట, ఒక పెద్ద తిమింగలం వల్లో పడింది. దొరికితే మంచి ఆదాయం. దానికి నువ్వు మనసు పెట్టి చేయాలి. పని మీదే వచ్చావన్నమాట. ఛ, ఈ పక్కని రిసార్ట్ వస్తుంది. దానికి ప్రొఫైల్ రెడీ చేసేది నేనే. కొత్త ఆఫీస్ స్టార్ట్ చేశాక పనిలేక టెన్షన్తో ఉంటే ఛాన్స్ వచ్చింది. ఏ ప్లేస్ అది? అదే లంబసింగిరా, ఆయుర్వేదిక్ రిసార్ట్. క్యాపిటల్ ఫిన్ కార్పొరేషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది జరగని పని నా బాస్. నువ్వు చెప్పిన ప్లేస్ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ట్రైబల్ కాలనీ. అక్కడ ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ కోసం స్థలం చూస్తున్నారంటే చాలా సమస్య అవుతుందిరా. అది ఏమైనా కానీ ఆ ప్లేస్ని నేను షూట్ చేయాలి. దానికి నువ్వే నాకు సాయం చేయాలి. సరేరా. నేను ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు. ఒకవేళ నేను ప్రొఫైల్ రెడీ చేసి ఇస్తే రిసార్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు చెప్పింది నిజం. ఆ అమాయక ప్రజల జీవితాలు నాశనం కావడానికి నేను కారణం కాకూడదు. థ్యాంక్ యూ. నువ్వు బయలుదేరరా. సరే, తర్వాత కలుద్దాం. ఓకే. నేను మిమ్మల్ని కలుసుకోవడానికే బయలుదేరాను. ఈ బ్యాగ్ ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను సార్. ఇంకా నేను ఈ ఊర్లో ఉండటానికి నా మనసు అంగీకరించడం లేదు. ఎందుకనలాగా? నీ స్నేహితుడు లేడనా? ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఊరికా? నా చెల్లెలు కొడుకొకడు బెంగళూరులో ఉంటున్నాడు. అందుకే వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసి వెళదామనిపించింది. నాకు తెలుసు, మీరు నాతోటి ఏదో చెప్పాలనుకుంటున్నారు. లోపలికి రండి. స్నేహితుడి జోసెఫ్ స్మృత్యంజలి రోజున ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఉండాల్సిన అనూప్ ఉన్నట్టుండి ఎందుకు కనిపించకుండా పోయాడు? దానికంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉందా అతనికి? మా మిత్రుడు జోసెఫ్ కార్యక్రమం రోజున అనూప్ మాత్రమే కాదు సార్, నేను కూడా పాలు పంచుకోలేదు. ఆ రోజు సాయంకాలం 4 అవుతుంది. రేయ్, జంక్షన్లో 2 జెండాలు గట్టిగా కట్టండ్రా. సాంస్కృతిక దినోత్సవం నిర్వహించబడుతుంది కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. ఏం పాటలు రావి? మంచి పాటలు లేవా? పాట మార్చు. మిత్రమా, జిల్లా కమిటీ నుంచి మనుషులు ఎవరైనా వస్తున్నారా? జిల్లా సెక్రటరీ ఇంకా అతనితో మరో 2 వస్తున్నారని తెలిసింది. రహీం, దీన్ని పట్టుకో. చెప్పండి ముని అన్న. చెప్పండి. ఈ పాట మార్చు. తర్వాత ఏం జరిగింది? నువ్వు చెప్పిన పాట పెడతాను. ఇలా సరే ఉండండి, నేనే వస్తున్నాను. ఇటు కూడా కట్టు. మారుస్తాను పాట. లేదు, నేనే వస్తున్నాను. సరే సరే. నారాయణ అన్నయ్య, ఉన్ని అని రమ్మంటున్నారు. ఏదో సమస్య అంట. ఏంట్రా అదే సమస్య? తెలీదు, నేను వెంటనే వచ్చేస్తాను. ఏంట్రా అలా మాట్లాడతావు? నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న పని ఎవరు చూస్తారు? ఉండు, నేను వస్తున్నా. నువ్వే కదా మనం విఐపీలను ఆహ్వానించాలి. వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? టైం 4 అయిపోయింది. మీటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి వచ్చేస్తాను. బైక్ తాళాలి. సరే, త్వరగా వచ్చేయి. అన్న వచ్చేస్తున్నా. అనూప్ ఆగు, నేను వస్తాను. ఏంట్రా సమస్య? తెలీదు. ఈ విషయాలన్నీ ఈ ఊర్లోనే జరుగుతాయి, ఇంకెక్కడైనా జరుగుతాయా ఏంటి? అలాంటి విషయాలకి ఇదే కదా సరైన చోటు. ఏంటి ఇటువైపు వచ్చావు? మా ఫ్రెండ్స్ రమ్మన్నారు, ఏదో సమస్య అంట. ఆ నాటకాల వల్ల మీరు దీనిలో తలదూర్చకండి. ఇది అసలు అమ్మాయి కేసు. ఏయ్, వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, అలాంటి మనుషులు కాదు. అంతేనంటావా? రా చూద్దాం.
ఏంటన్నా సమస్య ఇక్కడ? అనూప్ మేము ఇక్కడికి రిహార్సల్స్ వచ్చాం. అప్పుడే వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏంటి బామ్మర్ది, ఏంటి గొడవ? రిహార్సల్స్ అని చెప్పుకుంటూ అమ్మాయిని తీసుకొచ్చి గదిలో ఉంచి ఇక్కడ చేయరాని పనులన్నీ చేస్తున్నారు. కళ్ళతో చూసేది కూడా చేయకుండా పనిలాగే నీకు అనిపిస్తుంది చూడు. అది నువ్వు నిజంగానే చేస్తున్న నీ పని. చూడు, ఈ ఊర్లో రోడ్లు వేసింది మనం నడవడానికి మాత్రమే కాదు, ఇతరులు కూడా నడవడానికి. వీళ్లకుండే సమస్య వేరే అనూప్. రే ఇక్కడ ఏ సమస్య లేదు. పులియన్న, మీరు బయలుదేరండి. ఇక్కడ ఏం వీళ్ళందరినీ ప్రాబ్లం లేదు. పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. నాటకాలని చెప్పి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? రేయ్, ఇక్కడ అడిగేందుకు మనుషులు లేరనుకోకు. రేయ్, పక్క జరగండి, జరగండి. పక్క ఏంటి జరగండి. గొడవ? పక్కకి ఎవరు ఫోన్ చేసి రమ్మన్నారు? ఎలవయ్యా అడ్డేలు. మీరంతా ఎవరు? సార్, వీళ్ళంతా నాటకం ట్రూప్ మనుషులు. నువ్వెవరవయ్యా? సార్, ఈ నా పార్టీ ఎల్సీ సార్, సెక్రటరీ. నాకు వీళ్ళందరూ బాగా తెలుసు. ఒక ఆడమగ కలిసి నడవకూడదంటానికి ఇదేమైనా తాలిబాన్ నగరమా? ఒక పల్లెటూరు సార్. రేయ్, ఏంట్రా చేస్తున్నారు? ఇంటికెళ్ళి మీ ఆడవాళ్ళు చూడండిరా. ఆగండి. ఇప్పుడు మీకు అర్థమైందా సార్ వీళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏమిటో? ఎరా ఏంట్రా చూస్తున్నారు అందరూ? పోలీసులతో ఆటలాడుతున్నారా? వెళ్ళండి, పోండి పోండి. మనకెందుకు ఈ గొడవ? గట్టిగా 4 తగిలించండి సార్. జరుగుతూనే ఉంటుంది. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అన్న. ఓ, అదేనా విషయం. మేము ఆ గొడవ జరిగిన చోటు నుంచి తిరిగి వచ్చేసరికి మీటింగ్ అయిపోయింది. హ. అలాగైతే నారాయణన్న అనూప్ ఆ నాటకంలో నటించలేదా? లేదు, అది వేరొక నాటకం. 2 అమ్మాయిలు మాత్రమే నటించే నాటకం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం అనే నాటకం అయి ఉంటుంది సార్ నాకు తెలిసి. ఓ, చందనపు చెట్లు. నారాయణన్న నన్ను కలుసుకోవడానికి వచ్చింది ఇది చెప్పడానికి మాత్రమే కాదు. నిజమే సార్. అనూప్ మరణం ఒక రాజకీయ హత్య సార్. అయితే అనూప్కి ఎవరితో శత్రుత్వం ఉంది? ఒక నిజాయితీ కల నాయకుడికి శత్రువు ఎప్పుడూ ఒక నీడలాగా అతనితో పాటే ఉంటాడు. అర్థం కాలా. అనూప్ చనిపోవటానికి ఒక వారం రోజుల ముందు నారాయణన్న, కొంచెం ఇది చదివి చెప్పండి. ఏంటి ఇలా రండి. ఏంటి విషయం చెప్పోయ్యా. చూడండి. విషయం ఏంటంటే వైజాగ్ సమీపంలోని లంబసింగి అనే గ్రామంలో ఆదివాసులకు మన లంబసింగి గ్రామంలోని ఆదివాసీల తండాలో ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ ని తేవాలని చూస్తున్నారు. ఇది నేను ఆదివాసీల తరపున దానికి వ్యతిరేకంగా తయారు చేసిన విజ్ఞాపన పత్రం. వాళ్ళు దీన్ని ఆర్డీఓకి ఇవ్వబోతున్నారు. ఇది చాలా సమస్యలు తెచ్చిపెడుతుందయ్యా. ఎవరయ్యా దీని వెనుకున్నది? ఒక బ్యాంకు వాడు, క్యాపిటల్ ఫిన్ కార్ప్ ఆ బ్యాంక్ పేరు. ఆర్డీఓకి విజ్ఞాపన పత్రం ఇస్తే మాత్రం సమస్య ఆగిపోతుందా చెప్పు? ఖచ్చితంగా ఆగదు. ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. ఇప్పుడు కమిటీని పిలిచి మాట్లాడే సమయం లేదన్నా. నిన్న నవాజ్ చెప్తున్నా నాకు ఈ విషయం తెలిసింది. ఇది మీ సొంత గ్రామం. దీన్ని ఎవ్వరూ కూడా ఆక్రమించుకోవడానికి హక్కు లేదు. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ వచ్చిందంటే మీరందరూ మీ ఊరు వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న అడవిలోని మూలికలు సేకరించడం, దాన్ని దేశ ప్రజలకు అందించడం మీ స్వతంత్ర హక్కు. మీకు మాత్రమే ఉన్న హక్కు. అది ఎవరికి విడిచిపెట్టకూడదు. ఇది ఒక విజ్ఞాపన పత్రం. దీన్ని చదివి అందరూ వేలిముద్రలు, సంతకాలు చేయండి. ఎన్నో ఏళ్లుగా ఎన్నో పోరాటాలను చూసిన ఈ ప్రదేశం చాలా గొప్పది. ఆ పోరాటాలు ఇప్పటికీ ఈ నేలపై చేతిలోని రేఖలాగా శాశ్వతంగా నిలిచిపోయాయి. తమ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురు నిలిచి పోరాడిన ఆ పోరాట యోధుల శ్వాసలు ఆ రోజు నేను అనూప్ దగ్గర చూశాను. అంతవరకు మీరు పోరాడి తీరాలి. అలాగైతే మరుసటి రోజు వినతిపత్రాన్ని ఆర్డీఓకి ఇచ్చారా? అవునిచ్చారు. నారాయణ అన్న అనూప్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని నాకు అనిపించింది. ఆ రోజు పోస్టర్లో వయసును మార్చడం నేను గమనించాను. వాడిని స్కూల్లో చేర్పించింది నేనే. 1వ క్లాసులో చేర్చే ముందు 1 సంవత్సరం ఎక్కువేసి చేర్పించాను. అతను చదువులో చాలా ప్రతిభావంతుడు. అలాగే తనకి కథలు చెప్పటం, పుస్తకాలు చదవటం నేర్పించింది కూడా నేనే. అతను నాకు పార్టీలో మిత్రుడు మాత్రమే కాదు. సార్,
వాణ్ణి లేకుండా చేసింది ఎవరైనా కానీ మీరే కనిపెట్టాలి. ఎంత సమర్థత ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా వాడిని మాత్రం వదిలిపెట్టకండి. వెళ్ళొస్తాను సార్.